ఓం శ్రీమాత్రే నమః. తుల రాశి వారికి జూలై 31 గురువారం రోజున జరగబోయేది ఇదే. ఈ తులారాశి వారికి గురువారం రోజున ఏం జరుగుతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి జూలై 31 గురువారం రోజున మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ తులారాశి వారికి మాత్రం జూలై 31 గురువారం రోజున ఒక స్త్రీ వల్ల మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు గురుగ్రహ ప్రభావం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి రాబోతుంది, ఎందుకంటే గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో సక్సెస్ అవుతాయి. ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది. దానికోసం ఈ తులారాశి వ్యక్తులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది. కొత్త ఆలోచనలు ఈ తులారాశి వారు చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు స్నేహం కోసం ఎంత ఖర్చు అయినా పెడతారు. ఈ రాశి వారు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ తులారాశిలో పుట్టిన వారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడు ముందుంటారు. అయితే వీరికి జీవితంలో అయితే ఒడిదొడుకులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి కష్టాలు అయితే బాధలు ఎక్కువగానే ఉంటాయి. వీరి జీవితంలో కష్టపడాలి, డబ్బు సంపాదించాలి అని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను కలిగి ఉంటారు. ధైర్యం కూడా వీరికి అధికంగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి రూపం ఉంటుంది. చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరు మంచి మనస్సును కూడా కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు మాట్లాడేవారంటే వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు నా అనుకున్న వారి కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా సహాయం చేయరు. నా అనుకున్న వారే వీరికి చాలా అన్యాయం చేస్తూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటారు.
భారమైన కుటుంబ బాధ్యత కూడా వీరికి ఉంటుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. వీరు జీవితంలో ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే ఉంటుంది. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు అని చెప్పుకోవచ్చు. వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. తెలివితో పని చేస్తారు. ఏ పని చేసినా తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారు. వారి వల్ల వీరు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం జూలై 31 గురువారం రోజున ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ సమయంలో ఒక స్త్రీ మీ జీవితంలోకి రావాలని అనుకుంటుంది. అయితే ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. ఈ తులారాశి వారు కుటుంబానికి విలువ ఎక్కువగా ఇస్తారు. ఈ తులారాశి వారు మగవారు తమ భార్యను చాలా బాగా చూసుకుంటారు. వారిని ఆనందంగా చూసుకుంటారు. వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు. వారి యొక్క పిల్లలను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. వారి అవసరాలను అయితే తీర్చేస్తూ ఉంటారు. ఈ తులారాశి వారిని చూస్తే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారు. అయితే ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి వీరి యొక్క మనస్సును చూసి మాత్రం ఇష్టపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి మగ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక స్త్రీ అయితే రహస్యంగా ఇష్టపడుతుంది. అటువంటి స్త్రీ వారి యొక్క మనస్సును చూసి ఇష్టపడుతుంది. తెలిసి కూడా మిమ్మల్ని ఆమె ఇష్టపడుతుంది, మీ వెంట పడుతుంది. అయితే ఈ సమయంలో అటువంటి స్త్రీకి మీరు దూరంగా ఉండండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. అటువంటి స్త్రీలను మీరు అస్సలు నమ్మకండి. ఆమె మీ నుండి ధనాన్ని మాత్రం ఆశిస్తుంది. అటువంటి స్త్రీలను మీరు దూరంగా ఉంచండి, వారికి దూరంగా ఉండండి. ఆమె మీతో మాట్లాడాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. అటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి, లేదంటే నష్టపోతారు. అయితే ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ జూలై 31 గురువారం రోజు అయితే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో సంతానపరంగా మీకు శుభవార్తలు అయితే వింటారు. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. మీ యొక్క ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ఈ సమయంలో మీకైతే మీ చుట్టూ ఒక పాజిటివ్ అనేది ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. బదిలీలు కూడా అవుతాయి. ఎప్పటి నుంచో వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఈ సమయంలో కొత్త వ్యాపారం మొదలుపెట్టినట్లు అయితే చాలా బాగా కలిసి వస్తుంది. సంతానం లేని వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం, రాజయోగం పడుతుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.